Hello friends, you welcome to Acharya IS Academy. సో మనం ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాం. జనరల్గా గ్రూప్ టూలో మనకి గ్రూప్ టూ, గ్రూప్ వన్ అండ్ యూపీఎస్సి ఈ వీటిలో కూడా గ్రూప్ వన్, గ్రూప్ టూలో కూడా ఏపీపీఎస్సి అండ్ తెలంగాణ టీఎస్పిఎస్సి ఆర్ టీజీపీఎస్సి వీటిలో కూడా మనకి కామన్గా కనిపిస్తున్న అంటే లైక్ సిలబస్ బాగా హెవీగా కనిపిస్తున్న సబ్జెక్ట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు ఒకటి ఉంది. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి లైక్ ఒకప్పుడు స్టాండర్డ్స్తో కంపేర్ చేస్తే గ్రాడ్యువల్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో సిలబస్ని వ్యాస్ట్గా ఇస్తున్నాడు. తర్వాత కాన్సెప్ట్స్ని కూడా చాలా రియలిస్టిక్గా ఉన్న వాటిని అంటే అనలిటికల్గా ఉన్న క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. లైక్ ఇప్పుడు ఏపీపీఎస్సీనే మనం గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ కనుక అబ్జర్వ్ చేస్తే మెయిన్స్లో యూనిట్స్ వైజ్ ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ కనుక మనం అబ్జర్వ్ చేసామంటే కంప్లీట్గా టెక్నాలజీ గురించి ఫ్రంటైర్ టెక్నాలజీస్ గురించి ఫోకస్ చేస్తూ వచ్చాడు. దీనిలో లైక్ డిఫెన్స్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ ఇవి కూడా యాడ్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, సో ఇలాంటి వాటిని కూడా ఇంక్లూడ్ చేశాడు. సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి లైక్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఇచ్చాడు. ఎనర్జీ మేనేజ్మెంట్ చూడండి, ఆ వేరియేషన్ చూడండి, అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, తర్వాత పోతే నెక్స్ట్ మనకి కన్వెన్షనల్ ఎనర్జీ మోడల్స్ గురించి మనం డీప్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి లైక్ మనకి బయోడైవర్సిటీ మీద ఫోకస్ చేశాడు కంప్లీట్గా. అండ్ ఫోర్త్ యూనిట్కి వచ్చేటప్పటికి లైక్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఉండేది సిలబస్లో, కానీ చాలా తక్కువ రోల్ ప్లే చేస్తూ ఉండేది. అలాంటిది ఇది ఒక యూనిట్ కింద కన్సిడర్ చేసేస్తున్నాడు, యూనిట్ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ఎన్వాన్మెంట్ కూడా లైక్ మనకి ఒక యూనిట్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ సిలబస్ దాదాపుగా మనకి ఇప్పుడు మనం గ్రూప్ వన్కైనా యూపీఎస్సీకైనా దాదాపుగా దగ్గరగా ఈ సిలబస్ అంతా కవర్ అవుతుంది. ఒకప్పుడు గ్రూప్ టూకి చాలా లిమిటెడ్గా ఉండేది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వాస్ట్గా అంటే దాన్ని సిలబస్ వాస్ట్ చేశాడు. తర్వాత పోతే క్వశ్చన్స్ అడిగే మోడల్ స్టైల్ కూడా మారుస్తున్నాడు. కాబట్టి వీటి ప్రిపరేషన్కి ఏంటి అని అంటే ఫౌండేషన్ బాగా ఉండాలి, టాపిక్స్ గురించి ఉన్న బేసిక్ అవగాహన కూడా ఉండాలి. అప్పుడు దాన్ని మనం కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అవి చదివి కరెంట్ ఇష్యూస్ని అప్డేట్ చేసుకోవాలి. వీటన్నిటికీ స్టాటిక్తో పాటు డైనమిక్ కాన్సెప్ట్స్ని కూడా మనము ఖచ్చితంగా నర్చర్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ స్కోర్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మనం దాని అప్లికేషన్ గురించి తెలుసుకోవడమే, దాని అప్లికేషన్ గురించి మనం డిస్కస్ చేయడమే దాన్ని టెక్నాలజీ అని అంటాం. మనం టెక్నాలజీ తర్వాత మనం కనుక కొంచెం కొన్ని బేసిక్స్ కనుక చూస్తే ఇప్పుడు బౌద్ధయాన ఉంది. ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటాం. ఇండియన్ మ్యాథమెటిషియన్గా కూడా ట్రీట్ చేస్తామని. స్కాలర్ ఆఫ్ ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్ మీద కమాండ్ ఉన్న పర్సన్ కదా. సో ఈ బౌద్ధయాన థీరీ ఏంటి అంటే దెన్ ఫస్ట్ డిస్కవర్డ్ ద వాల్యూ ఆఫ్ పై. జనరల్గా మనకి బ్రిటిష్ పీపుల్ దెన్ ఇన్వెంట్ చేశారు, పైన ఇంట్రడ్యూస్ చేశారు అనుకుంటాం కదా. బట్ ఇది అంతకు ముందు నుంచే ఉంది ఇండియన్ కాంటెక్స్లో. దెన్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బౌద్ధయాన. తర్వాత నెక్స్ట్ సుశ్రుత. ఈ సుశ్రుత వచ్చేటప్పటికి ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అంటాం. ఇవి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఈ బేసిక్ పాయింట్స్ కూడా ఎందుకు తెలుసుకోవాలి అంటే క్వశ్చన్స్ వాటికి రిలేటెడ్గానే అడుగుతున్నాడు, అంత డీప్గా కూడా అడుగుతున్నాడు. వీళ్ళు బేసిక్గా తెలియాలి మనకి. అసలు ఫౌండర్స్ కదా వీళ్ళు ఎకనామిక్ సిస్టమ్కి, మన సైన్స్ అండ్ టెక్నాలజీ సిస్టమ్కి. కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్. సో అటామిక్ థియరీకి వచ్చేటప్పటికి ఆచార్య కన్నడ వచ్చేటప్పటికి దెన్ హీఈస్ అ పర్సన్ బిలాంగ్స్ టు దిస్
అటామిక్ థియరీ అనమాట. అలాగే మనకి చక్ర వచ్చేటప్పటికి చక్ర ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అంట. వీళ్ళు ఒకేలాగా ఉంటారు. ఆర్యభట్ట టు చక్ర వీళ్ళు వీళ్ళు చరక సంహిత అంటాం కదా. చరక సంహిత ఫేమస్ బుక్ కదా, చరక సంహిత. చరకుడు, తర్వాత పోతే ఆర్యభట్ట టు వీళ్ళు ముగ్గురు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తారు. మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్ ఆర్యభట్ట. ఈయన కూడా ఆర్యభట్ట టు కూడా ఆస్ట్రానమర్, మ్యాథమెటిషియన్. బట్ చరకుడు వచ్చేటప్పటికి ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అంటాం. సో ఇలాగా రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ని కనుక మనం ఫోకస్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీకి మీద అంటే కంట్రోల్ తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. బట్ ఏంటి అని అంటే బేసిక్ పాయింట్స్ని కూడా బాగా క్లియర్గా చదువుకుంటూ ఈ టాపిక్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఇచ్చిన సిలబస్ మటుకు ఏవేవైతే అన్నాడో పాయింట్స్ని వాటిని కవర్ చేస్తే ఇక్కడ స్కోర్ తెచ్చుకోవడం ఈజీనే. థ్యాంక్ యూ.